నమస్కారం. ఈరోజు మనం ప్రపంచ వారసత్వ కట్టడంలో ఒకటిగా నిలిచిన తంజావూర్ బృహదీశ్వరాలయం గురించి తెలుసుకుందాం. దీనిని స్థానికంగా పెద్ద గుడి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు సమయం ఉదయం 11 గంటలు. మేము తంజావూర్ బృహదీశ్వరాలయాన్ని చేరుకున్నాము. సరిగ్గా ఈ సమయంలో సూర్యకిరణాలు ఆలయంపై పడి గుడి అంతా బంగారు రంగులో మెరిసిపోతోంది. ఈ భారీ ప్రాకారాలు దాటి లోపలికి వెళ్తుంటే మనం 1000 ఏళ్ల నాటి చోళ సామ్రాజ్య కాలంలోకి వెళ్ళినట్టు అనిపిస్తోంది. రండి, ఈ అద్భుతమైన ఆలయాన్ని కలిసి చూద్దాం. ఇది మొదటి ద్వారం. దీని పేరు కేరళాంతకన్ రాజగోపురం. కేరళ రాజుపై సాధించిన విజయానికి గుర్తుగా రాజరాజ చోళుడు దీనిని నిర్మించాడు. ఇక లోపలికి వెళ్తే కనిపించేది రాజరాజన్ గోపురం. ఇది మొదటి దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిపై ఉన్న శిల్పకళ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. చూశారుగా, ఇదే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బృహదీశ్వరాలయ ప్రధాన గోపురం. 216 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురం పూర్తిగా గ్రెనైట్ రాళ్లతో నిర్మించబడింది. దీనిపై ఉన్న 80 టన్నుల భారీ శిఖరాన్ని 1000 ఏళ్ల క్రితమే ఎంతో చాకచక్యంగా పైకి చేర్చారు. భారతీయ వాస్తు శిల్పానికే తలమానికం ఈ గోపురం. 1000 ఏళ్ల క్రితమే ఇంతటి భారీ కట్టడాన్ని నిర్మించడం మానవతాతీతమైన పని. మధ్యాహ్న సమయంలో ఈ గోపురం నీడ నేలపై పడదని చెబుతారు. ఇది ఒక గొప్ప ఇంజనీరింగ్ రహస్యం. ఈ ఆలయం రాళ్లతో కట్టిన కావ్యం. భారతీయ ఇంజనీరింగ్ తెలివితేటలకు ఇది ఒక సవాల్. దాదాపు 130,000 టన్నుల గ్రెనైట్ని వాడారు. చిత్రమేంటంటే ఈ చుట్టుపక్కల అసలు కొండలే లేవు. ప్రతి రాయి ఒక కథ చెబుతోంది. గోడల మీద చెక్కిన శిల్పాలు, నాట్య భంగిమలు, దేవతామూర్తులు ప్రాణం పోసినట్టు ఉంటాయి. ఈ గోపురాన్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ కొలువై ఉన్నట్టు అనిపిస్తోంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా అంతకంతకు పెరుగుతూ కనిపిస్తున్న ఈ భారీ నందిని చూడండి. తంజావూరులోని ఈ భారీ నంది ఒకే గ్రానైట్ శిలతో చెక్కబడి ఏకశిలాద్భుతం. సుమారు 20 టన్నుల బరువున్న ఈ నంది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో ఒకటిగా నిలుస్తుంది. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలో అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి మరియు గణపతికి అంకితం చేయబడిన అందమైన ఉపాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మీద ఉన్న సున్నితమైన శిల్పకళ రాతిని వెన్నెలా చెక్కినట్టుగా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. రాతిలో ప్రాణం పోసినట్టు ఉన్న ఈ సొగసైన శిల్పకళ ఆలయానికి ఒక ప్రత్యేకమైన రాజసాన్ని మరియు కళాత్మక సౌందర్యాన్ని తెచ్చిపెట్టింది. గోపురానికి నవదిక్కులా ఉన్న ఈ శిల్పకళా సంపద ఈ ఆలయానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్యాలరీగా మార్చివేస్తోంది. ఆలయం చుట్టూ ఉన్న ఈ విశాలమైన ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఎంతో హాయిగా తిరగగలేలా ఈ ప్రాంతాన్ని నిర్మించిన చోళ చక్రవర్తుల దూరదృష్టి నిజంగా అభినందనీయం. ఓకే ఫ్రెండ్స్, తంజావూరు బృహదీశ్వరాలయం మన భారతీయ సంస్కృతికి ఒక సజీవ సాక్ష్యం. మీ ప్రయాణంలో ఒక్కసారైనా ఈ చోళుల కళాఖండాన్ని దర్శించుకొని ఆ శివయ్య ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ సెలవు. ఓం నమః శివాయ.